నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కులగణన 42% రిజర్వేషన్లు సామాజిక న్యాయం బీసీల చుట్టే కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. బీసీల కోసమే ఆ పార్టీ గళమెత్తుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన తరహాలో దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడొద్దంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఆచరణలో హస్తం లీడర్లు చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ చిత్తశుద్దిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి బీసీ సంఘాలు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని నిలబెట్టింది ఎన్డీఏ కూటమి. కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూటమి మాత్రం ఓసీ అభ్యర్థిని బరిలోకి దించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ రేవంత్ తీరుపై బీసీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఓట్లు కావాలంటే బీసీలు కావాలి, సీట్లు గెలవాలంటే బీసీ కావాలి, కానీ పదవులు మాత్రం ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద పదవులు అయితే అస్సలు దగ్గరకు కూడా రానివ్వట్లేదు. బీసీ సంఘాల ఆవేదన ఇది. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడిమల్లన్న అన్నట్టుగా మారింది కాంగ్రెస్ నేతల తీరు. హస్తం తీరుపై బీసీ సంఘాల లీడర్లు గుస్సా అవుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఆ పార్టీ అసలు రంగు బయటపడినట్టయింది. ఇండియా కూటమి అభ్యర్థిగా ఓసీని నిలబెట్టింది రాహుల్ టీం. అయితే అధికారిక ఎన్డీఏ కూటమి బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో అసలు బీసీల పక్షపాతి ఎవరో తేలిపోయిందంటున్నారు కమలనాథులు. బీసీ ప్రధాని, బీసీ రాష్ట్రపతి అంటూ జనాల్లోకి వెళ్తున్నారు బీజేపీ లీడర్లు. నిజానికి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఎన్డీఏ తరపున రాధాకృష్ణన్, ఇండియా తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో తలపడుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రెండు కూటములు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసం ప్రాంతీయవాద సెంటిమెంట్ను కూడా రగిలిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో హస్తం కొత్త నినాదం అందుకుంది. పార్టీలకు అతీతంగా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చేసుకోవాలనేది కాంగ్రెస్ లీడర్ల వాదన. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ తెలుగు రాష్ట్రాల ఎంపీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఏపీ సీఎం మద్దతు కూడా కూడగట్టే బాధ్యత పీసీసీ చీఫ్ షర్మిలకు అధిష్టానం అప్పగించిందనే టాక్ నడుస్తోంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. దీంతో మన ప్రాంతానికి చెందిన నేతను గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు సీఎం రేవంత్. అయితే ఇక్కడే ఆయన చిన్న లాజిక్ మిస్ అయినట్లు కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి అప్పటికే బీసీ అభ్యర్థిని బరిలో నిలబెట్టింది. ఇలాంటి టైంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన హస్తం సడన్ గా ఓసీ అభ్యర్థిని రంగంలోకి దించడం విస్మయాన్ని గురిచేస్తోంది. కొద్ది రోజులుగా బీసీ ఎజెండాతో ముందుకెళ్తున్న రేవంత్ తీరా అవకాశం వచ్చినప్పుడు మాత్రం బీసీలను పక్కన పెట్టారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎందరో బీసీ మేధావులున్నారని, వారిలో ఒకరిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెడితే బావుండేదంటున్నారు. కాంగ్రెస్ తీరుపై బీసీ సంఘాల నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.